ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు వీడియోలో మనకి హైకోర్టు నుంచి భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. సో టోటల్ గా చూసుకుంటే 1620 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులో 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ లో 80 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. సో టైపిస్ట్ పోస్టులు అనేది 162 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ దీనికి కూడా టైపింగ్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే మనకి 56 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 5th పోస్ట్ వచ్చి ఎగ్జామినర్. సో దీనిలో మనకి 32 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన ఎవరైనా సరే ఈ పోస్టులు అయితే ఎగ్జామినర్వి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి కాపీస్ట్ పోస్టులు 193 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ ప్లస్ టైపింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో 28 పోస్టులు అయితే ఉన్నాయి. జస్ట్ 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ డ్రైవర్ పోస్టులకి అప్లై చేసేవాళ్ళు 7th పాస్ అయి ఉండాలి అండ్ ఫెయిల్ అయితే అయి ఉండాలి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డ్రైవర్ పోస్టులు అయితే ఇవ్వరనమాట. సో అసిస్టెంట్ పోస్టులు 24 ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్. సో 164 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి కూడా ఎస్ఎస్సి 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఆఫీస్ సబార్డినేట్ 651 పోస్టులు ఉన్నాయి. 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి కూడా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే అయితే ఇదైతే ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్ అంటే ఏంటంటే జస్ట్ 7th క్లాస్ క్వాలిఫై అయితే చాలు. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళకైతే ఈ ఆఫీస్ సబార్డినేట్ అయితే ఇవ్వరు. ఓకే, ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ హైకోర్టు జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ పోస్టులో ఫస్ట్గా మనం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఈ పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ అసిస్టెంట్. సో మనకి ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ వచ్చి 25,220 నుంచి 80,910 రూపీస్ వరకు శాలరీ అయితే పే స్కేల్ అయితే ఉంది. సో మనకి ఇవి అయితే కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే బల్క్లో ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. https://aphc.gov.in అనే వెబ్సైట్లో అయితే వెళ్ళైతే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనకి 13th మే నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అంటిల్ మనకి 2nd జూన్ 2025 11:59 PM వరకు అయితే టైం అయితే ఉంది. సో అప్లికేషన్స్ అప్లై చేసే వరకు ఆన్లైన్ మోడ్లోనే మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ మనకు చూసుకుంటే కేటగిరీ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. సో అనంతపురం డిస్ట్రిక్ట్లో టోటల్గా మనకు చూసుకుంటే 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఓసీలో మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నాయి అండ్ బీసీబీ అండ్ బీసీడీ కలుపుకుని టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2లో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది. సో ఎస్టీలో మనకి 1 పోస్ట్ అయితే ఉంది. సో టోటల్గా అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి మనకి టోటల్గా 28 పోస్టులు అయితే ఉన్నాయి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి మనకి ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్లో 28 పోస్టులు అయితే ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్లో మనకి 25 పోస్టులు అయితే ఉన్నాయి. సో కర్నూలు డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకి 12 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో మనకి 15 పోస్టులు అయితే ఉన్నాయి అన్ని కేటగిరీస్ కలుపుకొని. ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుంటే 18 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 14 పోస్టులు అయితే ఉన్నాయి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 15 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్ చూసుకుంటే సో విజయనగరం డిస్ట్రిక్ట్లో మనకి 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 14 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి 18 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేస్తారో వాళ్ళకి కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి
ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలా అనేది కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ అప్లై చేసే వాళ్ళు తెలుగు అండ్ కన్నడ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ చిత్తూరు అప్లై చేసే వాళ్ళకి తెలుగు తమిళ్ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్ కడప అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరులో తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కృష్ణా కర్నూలు ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో తెలుగు వచ్చిన ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. విజయనగరం అప్లై చేసే వాళ్ళకి తెలుగు అండ్ ఒరియా అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ విశాఖపట్నం ప్రకాశం అప్లై చేసే వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో 2 or more లాంగ్వేజ్ తెలిసి ఉండాలని ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఇన్ కేస్ అన్ని లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు అవైలబిలిటీ లేకపోతే సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసిన వాళ్ళు ఎనీ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి 18 years కంప్లీట్ అయ్యి 42 years అంటే మనకి చూసుకుంటే ఇక్కడ July 1, 2025 నాటికల్లా 42 years కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సో 18 years నుంచి 47 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఉన్న వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో వాళ్ళైతే మాత్రం 18 years నుంచి 52 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి రిజర్వేషన్కి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేవాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలో అది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. పాస్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, నెక్స్ట్ అలాగే మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే ఎవరైతే రిజర్వేషన్ కింద అప్లై చేయాలనుకుంటున్నారో బీసీ ABCDE క్యాస్ట్ కేటగిరీలో రిజర్వేషన్ కింద అప్లై చేసే కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఆల్సో నాన్ క్రిమిలేజ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ CWS క్యాండిడేట్స్ వాళ్ళు సో తహసీల్దార్ నుంచి గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ సంబంధించి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలో అదంతా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కసారి గో త్రూ అవ్వండి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో ఈ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు కాబట్టి సో టోటల్గా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో టోటల్ 80 marksకి ఎగ్జామ్ ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఈ 80 marks 80 questions-లో 40 questions వచ్చేసరికి మనకి జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. రిమైనింగ్ 40 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి మనకి 1 mark అయితే క్యారీ చేస్తుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 90 minutes డ్యూరేషన్ అయితే ఉంది. సో మనకి జీకేలో ఏమేమి సిలబస్ కవర్ చేస్తారు అండ్ ఆల్సో జనరల్ ఇంగ్లీష్లో ఏ సిలబస్ నుంచి అయితే మనకి ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయో సో ఆ సిలబస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మార్క్స్ని బేస్ చేసుకుని అయితే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కూడా 2 or more క్యాండిడేట్స్కి ఈక్వల్గా మార్క్స్ అయితే వస్తాయి ఎగ్జామినేషన్లో. సో ఏజ్ని బేస్ చేసుకుని ఎల్డర్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మనకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి సో ఇక్కడ చూసుకుంటే ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీ వాళ్ళైతే 800 rupees అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో మాత్రమే ఇదైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ బెంచ్ మార్క్ డిసబిలిటీ కేటగిరీ ఉన్న వాళ్ళు మాత్రం 400 rupees అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి నోటిఫికేషన్. సో 18th May నుంచి మనకైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫీజు కూడా మనం ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.